వెల్కమ్ టు రామోస్ టీవీ. ఉకరాయసముద్ర గ్రామానికి చెందిన చిలకమ్మ చేపల రవాణాల నుంచి ప్రాణహాని ఉందని శోభారాణి ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురం నగరంలోని ప్రెస్ క్లబ్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చిలకమ్మ నుంచి ₹1,00,000 అప్పు తీసుకుంటే ₹50 లక్షలకు పైగా వడ్డీ వసూలు చేశారని శోభారాణి ఆరోపించారు. దీనికి తోడు తమ కుటుంబానికి చెందిన 2 ఎకరాల భూమిని బలవంతంగా చేపల రవాణా పేరున రాయించుకున్నారని వాపోయారు. చేపల రవాణా నుంచి తమ భూమిని తమకు విడిపించి న్యాయం చేయాలని శోభారాణి కోరారు. తాము చిలకమ్మ వద్ద నుంచి తీసుకున్న అప్పును భూమి అమ్మి చెల్లిస్తామని శోభారాణి స్పష్టం చేశారు. సకాలంలో వడ్డీ చెల్లించలేదని తమ ఇంటికి వచ్చి చిలకమ్మ కుటుంబ సభ్యులు అల్లరి చేశారని శోభారాణి తెలిపారు. అయినప్పటికీ చిలకమ్మ కుటుంబ సభ్యులు తమ పరుపును బజారుకిడ్చి తమ కుటుంబాన్ని అల్లరి పాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని కోరారు. నా పేరు శోభారాణి, అనంతపురం జిల్లా ఉకరాయసముద్ర గ్రామం నాది. నేను చిలకమ్మ గుండమ్మ అనే వాళ్ళతో ఫస్ట్ స్టార్టింగ్ ₹1,00,000 అప్పు తీసుకున్నా. ₹3 ఇంట్రెస్ట్ ఇచ్చినారు వారానికని. ఇచ్చి మళ్ళీ నేను వారము 3,000తో వేసుకుంటూ వస్తున్నా. నేను ఏ టైంలో నిలబెట్టిన అమౌంట్కి మళ్ళీ ₹10 ఇంట్రెస్ట్ అన్నారు. మేమే ₹2 లక్షలు ఇస్తాము, ₹10 ఇంట్రెస్ట్ వేరే వాళ్ళ దగ్గర తెచ్చినామన్నట్లా ₹10 ఇంట్రెస్ట్ బలవంతంగా తగ్గించినారు. నాకు ₹10 ఇంట్రెస్ట్ కూడా కట్టుకుంటూ వస్తున్నా. ఎప్పుడన్నా వారం నాకు ఎలాంటి టైంలో పత్రాలు బలవంతంగా రాపించుకున్నారు. ఈ నిలబెట్టిన అమౌంట్ అంటే ఇన్ని లక్షలు కదా, ఇన్ని లక్షలకు పత్రాలు రాసిమని రాపించుకున్నారు. అట్లా ఒక గ్రామకి ఫోన్పే ద్వారానే లక్షల్లో వేసినా నేను అమౌంట్ వాళ్ళకి వేసుకుంటూ ఇప్పుడు 8వ నెల వరకు క్యాష్ కట్టినాను, ఫోన్పే ద్వారా అమౌంట్ కట్టినా. 8వ నెల నుంచి నాకు ఎక్కడ పుట్టలేదు. అమ్మా, ఎవరి దగ్గర తెచ్చి కట్టాలనే కూడా వాళ్ళ కట్టడానికి కూడా భూమి తాకట్టు పెట్టి కూడా వడ్డీలు కట్టుకుంటూ వచ్చిన. అసలు కట్టుకోనంటే ఫస్ట్ వడ్డీలు చెల్లించన్నారు. వడ్డీల కిందని లక్షల్లోనే కట్టించిన. 8వ నెల నుంచి నాకు ఎక్కడ పుట్టలేదు. భూమి పెట్టడానికి కూడా మా ఆయనకు సోయాసిస్తాను. ఆ హెల్త్ బాగుండదు, నా పిల్లలు చదివించుకుంటామా. తనకి 20 సంవత్సరాల నుంచి సోయాసిస్ వల్ల ఆరోగ్యం బాగుండదు. అందువల్ల నేను ఆరోగ్యం కోసమని అప్పు చేసుకున్న స్టార్టింగ్ ₹1,00,000. అది ఇంత బలైపోతాను కదా, ఇక్కడ పుట్టలేదు అని భూమి అమ్ముకుంటాను. వాళ్ళ అన్నకే నా భూమి తాకట్టు పెట్టి వీళ్ళకందరికీ వడ్డీలు కట్టించిన. స్టార్టింగ్కి ₹52 లక్షలు తీసుకొని రిజిస్టర్ ఐటమ్ పెట్టి అగ్రిమెంట్ రాయించుకున్నాము. మళ్ళా 3 ఏళ్ళ తర్వాత మళ్ళీ 50 ఎకరా పెట్టినా. వడ్డీలు కిందికని బలవంతంగా రాయించుకున్నారు. ఇప్పుడు వాళ్ళ చెల్లెల మీద నేను ఎస్పీ సార్ దగ్గర కంప్లైంట్ ఇచ్చినానని భూమి ఎట్లా ఇచ్చుకుంటారో చూస్తామంటున్నారు. నేను ఎస్పీ సార్ దగ్గర కంప్లైంట్ తీయడానికి పోవడానికి కారణం కూడా నాకు టైం చెల్లి ఒక అని ఇంటి దగ్గరకు వచ్చి బలవంతంగా బయట వాళ్ళ కూతురు నేను మంచి పిల్లని ఇంట్లోకి పంపిస్తామని చెప్పి ఇంటి దగ్గరకు వచ్చి తలుపులు కట్టేనంతా చింపేసి తలుపులు కొట్టుకుంటూ అలా ఎస్పీ సార్ ఇటుకలపల్లి సిఐ సార్కి రిఫర్ చేసినారు. మా సిఐ సార్ ఉత్తరాసముద్రం సిఐ సార్ లీవ్లో ఉన్నారని ఇటుకలపల్లి సిఐ సార్కి ఇచ్చినారు. చూడండి, ఏమో కేసు ఏమని పిలిచి న్యాయం చేయడని ఇటుకలపల్లి సిఐ సారు వాళ్ళని పిలిపించినారు. పిలిపిస్తే పొద్దున్నే ఫస్ట్ లీవ్లు ఉండడం వల్ల సోమవారం రాండమ్మా ఇటుకి మాట్లాడదామని చెప్తే మేము రాము, పోలీసులు అయితే ఏం చేస్తారో అప్పుడు కట్టద్దంటారా, పోలీసులు అయితే ఎవరైతే మేము రాము అని అన్నారా. రామని వెనక్కి వచ్చేసినారు. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత పోలీసులు ఏం చేస్తారు, వాళ్ళు ఏం చేస్తారని ఇంటి దగ్గరికి వచ్చి కట్టెని చింపేసి తలుపులు దబా దబా బద్దలు కొట్టారు. నేను ఆ రోజు ఎక్కడా పుల్లి ఇంట్లోనే ఉన్నా, నా లోపలే దొరుకున్నా. రావాలని బయటికి రావాలా అని నేను పోలీసు వాళ్ళకి చెప్పినాను కదా, టైం ఇప్పిస్తాను. నేను కట్టానని చెప్పలేదు తల్లి, నీకు కడతారని చెప్పినాను. భూమి అమ్ముకొని కడతానని చెప్పినాను. నాకు ఆయనలో ఒకటి టైం ఇప్పించిందని తప్ప నేను కట్టానని మిమ్మల్ని మోసం చేసేగా చెప్పినదని నా భూమి నాకు సేవ్ చెప్పిదన్నా. అప్పుడైతే అమ్ముకొని కడతానని చెప్పిన వాళ్ళు ఇంత బ్లేమ్ చేసి అన్ని బజార్ కాల్ చేసి నాగేశాను. కానీ మా ఊళ్ళో ఆయన ₹2.5 లక్షలు అప్పు తీసుకున్నాను. నేను ₹2.5 లక్షలు అప్పు తీసుకుంటే ఫోన్పే ద్వారా ₹6,22,000 వేసినమ్మా. క్యాష్ 9 లక్షలు ఇచ్చినమ్మా. మళ్ళీ ఇప్పుడు వాట్సాప్లో ₹1,28,000 కట్టాలని వాట్సాప్లో ప్రతి వారం మెసేజ్లు పెడుతున్నారమ్మా.